ఈ ప్రపంచంలో ఉన్న దేశాలలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎన్నో అంతుపట్టని రహస్యాలు, వింత ఆచారాలు, అలవాట్లు ఇలా అన్ని రకాలుగా ఉంటాయి. కానీ ఒక దేశానికి మరో దేశానికి సంబంధం అనేది ఉండదు. ఎక్కడో కొన్ని ఆచారాలు, పద్ధతులు కలుస్తాయేమో కానీ చాలా వరకు అన్ని విషయాలలో ఏ దేశానికి సంబంధించినవి ఆ దేశం వరకే పరిమితం అవుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేశంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, పద్ధతులు, నమ్మకాలు వంటివి ఉన్నాయి. ఈ దేశ ఆచారాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంతకీ ఆ దేశం ఏదో కాదు, నేపాల్. నేపాల్ మన దేశానికి ఉత్తర భాగంలో ఉంటుంది. ఈ దేశం దక్షిణ ఆసియాలోని చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంటుంది. ఈ దేశ రాజధాని వచ్చేసి అతిపెద్ద నగరమైన కాఠ్మండు. ఈ దేశ విస్తీర్ణం వచ్చేసి మొత్తం 147,181 స్క్వేర్ కిలోమీటర్, అంటే 56,827 చదరపు మైలు. నేపాల్ దేశ జనాభా వచ్చేసి 20 కోట్లకి పైగే ఉంటారని అంచనా. ఇక భారతదేశం నుండి నేపాల్ కి వెళ్లడానికి ఎటువంటి వీసా అవసరం లేదు, ఎందుకంటే ఇది మన దేశీయులకి వీసా రహిత దేశం కాబట్టి. ఇక పర్యటన కోసం నేపాల్ కి వెళ్లాలనుకుంటే కేవలం ఓటర్ కార్డ్ లేదా పాస్పోర్ట్ వంటివి గుర్తింపు ఉంటే చాలు. ఒక నేపాల్ రూపీ ఇండియా కరెన్సీ ప్రకారం 0.63 రూపీ. ఇక నేపాల్ కి 1000 సంవత్సరాల పెద్ద చరిత్ర అయితే ఉంది. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లో ఈ దేశంలోనే జన్మించాడు. ఇక 2వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంతో పాటు నేపాల్లో ఉన్న కొన్ని దక్షిణ ప్రాంతాలని పరిపాలించాడు. ఇక నాటి నుండి నేటి వరకు ఈ దేశంకి పెద్ద చరిత్రే ఉంది. మధ్యలో ఎంతో మంది పాలనలు, రాజకీయాలు, యుద్ధాలు ఇలా చాలానే జరిగాయి. అయితే 2001 జూన్ 1న నేపాల్ సింహాసన వారసుడు దీపేంద్ర ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు బీరేంద్రని, రాణి ఐశ్వర్యని, తమ్ముడిని, చెల్లెల్ని, 2 బాబాయిలని, 3 పినతల్లులని, తన కుటుంబాన్ని కాల్చి చంపేశాడు. తర్వాత తను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా అతడు కోమాలోకి పోయి 3 రోజుల తర్వాత మరణించాడు. ఈ దేశంలో ఆ సమయంలో ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఇదంతా ఇలా ఉంటే నేపాల్ని బాగ్మతి, బేరి, దావల్గిరి, గండకి, జానక్పూర్, కర్నలి, కోషి, లుంబిని, మహాకాళి, మేచి, నారాయణి, రప్తి, నగర్మత, సేతి ఇలా 14 విభాగాలుగా విభజించారు. ఇలా ఉంటే ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరం నేపాల్లోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నేపాలీలో ఆ శిఖరాన్ని సాగరమాత అని, టిబెట్ భాషలో అయితే కోలోంగ్మా అనే పేరుతో పిలుస్తారు. ఇది వచ్చేసి నేపాల్ టు చైనా సరిహద్దులో ఉంది. వచ్చేసి పర్యాటకులకి మంచి ఆకర్షణ ప్లేస్ అని చెప్పాలి. ప్రపంచంలో ఉన్న పేద దేశాలలో నేపాల్ దేశం కూడా ఒకటని చెప్పాలి. నేపాల్లో మొత్తం 92 భాషలు మాట్లాడతారు. అందులో నేపాల్ మాతృభాషగా నేపాలీలు నేపాలీ మాట్లాడతారు. ఇక మైథిలి, భోజ్పురి, థారు, నేవారీ, మర్, అవధి, లింబు, బగా భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. 81 భాషలు కూడా ఉండగా అవి వాడుకలో చాలా తక్కువగా ఉంటాయి. నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ దేశం. అదేంటి, భారతదేశం హిందూ దేశంగా పరిగణించారు కదా, మరి నేపాల్ ఏంటి అని అనుకుంటున్నారా? నిజానికి నేపాల్ దేశమే హిందూ దేశం. ఇది ఎప్పటి నుండో అమల్లో ఉంది. నేపాల్లో 80.6% మంది హిందువులు, 11% మంది బౌద్ధులు ఉన్నారు. ఇక 4.2% ముస్లింలు, 3.6% తులన పడే వాళ్ళు, 0.5% క్రైస్తవులు ఉన్నారు. దేశం జెండా వచ్చేసి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది 2 ట్రయాంగిల్స్ లాగా అనిపిస్తుంది. అడ్డాకి ఉండే ఎరుపు రంగు ధైర్యానికి మరియు ఆ దేశం యొక్క అంతర్జాతీయ పుష్పం రిడోడెండ్రాన్ రంగుని కూడా సూచిస్తుంది. ఈ దేశంలో ముఖ్యమైన పండుగలు చాలా ఉన్నాయి. ఈ దేశ ప్రజలకి కార్తీక మాసం, కృష్ణపక్షం రోజులు చాలా ముఖ్యమైనవి. ఆ సమయంలో వాళ్ళు తీహార్ పండుగల్ని 5 రోజుల పాటు జరుపుకుంటారు. అంటే యమలోకాధిపతి అయిన యమధర్మరాజును పూజిస్తారు. యమధర్మరాజును పూజించడం వెనుక కూడా ఒక గట్టి కారణం అయితే ఉంది. ఒకసారి యమదూతలు యమధర్మరాజుతో పండుగల సమయంలో భూలోకంలో మానవులు మరణిస్తున్నారని, ఆ సమయంలో వారి ఆత్మలు తీసుకుని రావాలంటే బాధగా ఉందని, దీనికి నివారణ చెప్పమని అనడంతో దానికి యమధర్మరాజు ఎవరైతే కార్తీక కృష్ణపక్షం త్రయోదశి, చతుర్దశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్లను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరలోక ప్రాప్తి ఉంటుందని అంటాడు. అలా ఆ 5 రోజులు యమపంచకం పండుగలాగా జరుపుకుంటారు.
దీంతో మొదటి రోజు కాకిని పూజిస్తారు, రెండో రోజున కుక్కల పండుగ చేస్తారు, మూడో రోజు పశువుల పండుగ చేస్తారు అంటే గోమాతను పూజిస్తారు, నాలుగో రోజు ఎద్దుల పండుగ చేస్తారు. ఆ రోజు ఎద్దులకి స్నానం చేయించి అలంకరించి పూజ చేస్తారు. ఆ రోజున ఎవరూ కూడా ఆవులని పాలు పితకరు, ఎద్దులతో పనులు చేయరు, శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఇక చివరి రోజు బాయి టీకా అనే పండుగ జరుపుకుంటారు. ఇది యమ పంచకంలో చివరి రోజు. ఈ రోజున యమధర్మరాజు తన చెల్లైన యమున ఇంటికి వెళ్లి భోజనం చేస్తాడని ఈ దేశ ప్రజల నమ్మకం. స్కంద పురాణంలోని కార్తీక మహత్యం ప్రకారం మగవాళ్ళు ఈ రోజున తమ చెల్లిని ఇంట్లో భోజనం చేయాలి. చెల్లెలు లేని వాళ్ళు ఈ రోజుకు కొరకి ఎవరినైనా దత్తత తీసుకొని వారింట భోజనం చేయాలి. ఆ అవకాశం కూడా లేని వారు ఒక చెట్టునైనా తమ చెల్లెలుగా భావించి ఆ చెట్టు కింద భోజనం చేయాలి. అలా ఈ దేశంలో కొన్ని ఆశ్చర్యపరిచే ఆచారాలు ఉన్నాయి. ఈ దేశంలో పండించిన కూరగాయలతో రకరకాల వంటకాలు, స్వీట్స్ వంటివి చేస్తారు. అంతేకాదు మాంసాహారంలో కూడా వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఈ దేశం శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. ఈ దేశ జాతీయ జంతువు ఆవుని చంపినట్లయితే 12 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అబార్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 25 వారాల గర్భం తీయించుకుంటే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటది. నేపాల్లో చిన్న వయసులోనే అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసి పంపిస్తారు. ఇక నేపాల్లో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు కాఠ్మాండు. ఈ ప్రాంతంలో పశుపతినాథ్ టెంపుల్ తప్పక చూడాల్సిందే. ఇక్కడ బంగీ జంపింగ్ కూడా ఉంటుంది. ఠాన్ ఈ నగరంలో బంగారు, వెండి, కాంస్య ఆభరణాలతో ఉన్న గోల్డెన్ టెంపుల్ బాగా అట్రాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు 5 అంతస్తుల పగోడా, కంబేశ్వర్ టెంపుల్ కూడా చాలా అందంగా ఉంటాయి. పురాతన మఠం, రుద్రవర్ణ మహా విహార్ తప్పక చూడాల్సిన ప్లేస్. తపూర్ ఇక్కడ స్థానిక హస్తకళలతో తయారు చేయబడిన కుండలు, ఉయ్యాల తోలు బొమ్మలు బాగా ఆకట్టుకుంటాయి. ఈ నగరంలో కొన్ని అద్భుతమైన సావనీర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నెవారీ వంటల్ని ట్రై చేయండి. ఈ నగరం ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతతో కూడి ఉంటుంది. మంచుతో కప్పబడిన హిమాలయాలు, సరస్సులు బాగా అందంగా ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మౌంటైన్ మ్యూజియంకి వెళ్లి పర్వతారోహణ చరిత్ర తెలుసుకోవచ్చు. ట్రెక్కింగ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పాలి. కీర్తిపూర్ చుట్టూ ఉన్న స్తూపాలకు, దేవాలయాలకి కొన్ని చరిత్రలు ఉన్నాయి. ఇక్కడున్న బౌద్ధ ఆశ్రమంని సాంప్రదాయ థాయ్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఇక తప్పక చూడాల్సిన స్థలం. అంతేకాదు 16వ శతాబ్దం నాటి భగభైరవ్ టెంపుల్, చిలాంచో స్తూపాలు ఇక్కడ సందర్శించాల్సిన ప్లేసెస్. సాగర్ మాతా నేషనల్ పార్క్. నేపాల్ సందర్శకులు ఈ ప్లేస్ ని అస్సలు మిస్ అవ్వకూడదు. మార్చి నుండి మే వరకు లేదా సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఇక్కడ సందర్శన చేయొచ్చు. హేలంబు నేపాల్లో ఈ ప్రాంతం కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ధరన్ ఈ ప్రాంతం వచ్చేసి చాలా సుందరమైన సౌందర్యం మరియు దేవాలయాలకి బాగా ప్రసిద్ధి. ఇది మహాభారత శ్రేణి పర్వత ప్రాంతాలలో ఉంది. ఇక రాజారాణి సరస్సు కూడా బాగా ఆకట్టుకుంటుంది. చిత్వాన్ నేషనల్ పార్క్. ఈ పార్క్ వచ్చేసి రాజుల యొక్క వేట ప్రాంతాలు అని అంటారు. ఇప్పుడు ఇది పర్యాటక ప్రాంతంగా మారింది. ఇక్కడ ఒక కొమ్ముగల రైనోస్ మరియు బెంగాల్ టైగర్ ని మీరు పార్క్ చుట్టూ సఫారీ టూర్ చేస్తున్నప్పుడు గుర్తించవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తికి 750 రూపాయలు ఖర్చు అవుతుంది. అంతేకాదు ఈ పార్క్ సమీపంలో ఎలిఫెంట్ బ్రీడింగ్ కేంద్రాలను కూడా సందర్శించవచ్చు. జనక్పూర్ ను సీతాదేవి జన్మస్థలంగా భావిస్తారు. ఇక్కడ 500 ఏళ్ల ప్రాచీ జానకి ఆలయం ఉంది. ఇక్కడ రాత్రి సమయంలో కాంతి వెలుగులతో చాలా అందంగా ఉంటుంది. ఇవే కాకుండా మరిన్ని పర్యాటక ప్రదేశాలు ఉండగా ఈ 10 అందమైన ప్రదేశాలు మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా నేపాల్ వెళ్ళారా? వెళ్తే మీరు నేనేమన్నా మిస్ చేసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ దేశాన్ని సందర్శించడానికి ఎటువంటి వీసా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. కాబట్టి మంచి హాలిడే ట్రిప్ గా కూడా ప్లాన్ చేసుకొని అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని ఒకసారి చుట్టేసి రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.